మనిషి ఏ కూర అంటావు? ఏం కూర వండాలని కొత్త ఆడతా నిన్న అయిన కూర లేదా? ఏంది నిన్న కూర ఇయ్యాల తింటావా? ఏం మనిషి అయ్యా నువ్వు, నాకు అర్థం కాదు. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, తీసుకొస్తావా లేవా? నిన్న కూర అంటివి, మొన్న కూర అంటివి, అవతల మొన్న కూర అంటివి, రోజు అనుకున్నాను. ఎవరు రోజు అండకపోతే ఏమైతుందే? నష్టం అవుతుందా? ఏంది నిన్న అండితే నిన్న తింటివి, మొన్న అండితే మొన్న తింటివి, అవతల మొన్న తింటివి, మరి ఇయ్యాల ఏం తింటావు? ఓ పని చేయ, నన్ను కోసాడు, నీ తుడిచి అవుతుంది. చూసినావా ఈ బల్క్ మాటలు? ఏంది మళ్ళొకసారి అను. మరి లేకపోతే ఏంది? ఏదో అంటానికి ఏమండాలి ఏమండాలని ఊరికే నన్ను అడిగితే ప్రతిదీ నన్ను అడిగి చేసినట్టు. ఓ రెడ్డి మొగపోడా, నేననేది కూడా కాదే. ఇంట్లో ఏం లేకనే కదా నిన్న అడుగుతాన్నా. ఉన్నాక అండి ఆడబెట్టకపోదునా? ఆగా అగ్గి తలగబెట్టినా నా తలగబెట్టే నేను ఉడుకుతా, నన్ను తిను సపరేక ఒడిసిపోతుంది. బాగా బలిసి కొట్టుకుంటున్నావురా నల్లగాడిది కొడుక. అయినా ఎక్కడ ఏం ఏర్పడుతుందిరా? ఇంట్లో చేసి పెట్టిన కొద్దీ తినుడు ఒక్కడే వెళ్తాంది. అవునే, తినకుండా తిరగకపోతే నాకేం పని? నడితో ఇట్లా తింటానా, అరిగెట్లేమంటానా? కొంచెం బుద్ధి లేదు ఏమంటానికి. నువ్వు చేసుకుంటుంటే తింటాను, మొత్తం వలిగిపోతాను నువ్వు చేస్తే కదా. అవు కానీ పొలం కాడి పనులు అక్కడనే ఉండే, పోవా? పోనానే మొంగడికో సాగిపోనా, నాకు తెలియదా? నువ్వే చెప్పన్నా, రోజు నువ్వు చెప్తేనే చేస్తానా? మరి ఆ పళ్ళ పుల్లు వేసుకొని ఎన్ని గంటలు దొంగతావయ్యా? పొద్దుగాల లేచిన గంటలకి వాడు దాకా పళ్ళకు దొంగకుంటానే ఉండబడుతుంది. నీకు ఆనుకున్నాయా పనులు? నేను ఎన్ని గంటల్లో ఉన్నప్పుడు నీ గంటల్లో నా తోడు చూసుకుంటూనే ఉంటాను. నువ్వు పోయావు చేసావు నా ఇంట్లో. నువ్వు నాకు అవన్నీ చెప్పకపో నాడు. పోతాను పోయా, నువ్వు ఇంట్లో పోయా, నీ పని చేసుకోపోయినాడు. ఇంకా ఉన్నావు. ఏమైంది, కడుక్కున్నావా? నీ ముఖం చూసుకో. ఏమట్టు చాయ తీసుకుంటా, చల్లాడుతుంది. చూసుకోవద్దా ముఖం? ఇయ్యాలన్నా ఒడ్లు ఎక్కువ అవుతుందా కాదా? ఛాయ్ తాగని తాగనివే. సరే తాగు. ఛాయ్ తాగి పొయ్యి అలా ఓడగొడతా అని చెప్తాను కదా, ఎందుకు కొడతావు మాటి మాటికి? చదివిందే చదువురా, పాడిందే వాడరా, పాస్ వన్ ఎందుకు కొడతావు? రోజు పొద్దుగాల ఓనే వాడుతుంది, సాయంత్రం రాగా ఇంత తీసుకొనే రావాడుతుంది. ఏడ పని ఆనే ఉండబట్టే ఏం పని చేస్తాను? నువ్వు ఇలా పోయే రెండు వడ్లు ఎక్కుపో, తెలుస్తుంది నీకు, ఏర్పడుతుంది. అవు నువ్వు అంక ఎక్కుతాను ఒడ్లు కదా. లోకం మీద ఎవరైనా ఎత్తారో చెత్తలేరో నీ అంత పని. నువ్వు ఒక్కనే ఉన్నావు మొగోనివి. అగో గిసొంటి అడ్డమైన మాటలు మాట్లాడితేనే కోపం వస్తుంది నాకు. మరి చూడు, ఇప్పుడు నేనేమైనా అడ్డమైన మాటలు మాట్లాడినా పని చేసుకుంటా బతుకుదామరా మోడా అంటానా? మరి ఇప్పుడు ఎవరు వస్తారే? నేను గిట్టాను పని చేసుకుందామని చెప్తానా, కాకపోతే ఓ రోజు వెనక ముందు. అవునా? గా తోటోడు ఇవాళ నాటెత్తాడు, మనమేమో ఇంకా ఒడ్లు ఎక్కుడే కాకపాయే. వానికి బాట లేదు, అందుకే ఆడు ఇవాళ వేసుకుంటాడు. మనకు బాట ఉన్నది కదా, ఇవాళ కాకపోతే రేపు వేసుకుందాం. అరే ఉడకంగా దేవుక తిన్నట్టు ఎత్తవేందే? వేసుకోవా కాదా నాటు? దేశాయ సప్రే వాడు ఏం మాట్లాడతాను? ఆయనకి బాట లేదు, నాకు బాట ఉన్నది అని పని తప్పించుకున్న ముచ్చట్లు పెట్టుకుంటుంటాను. ఇగో ఇవాళ ఏం చేస్తావు నాకు తెలియదు. ఒడ్లు ఎక్కుడు కావాలి, రేపు నాటేసుడే. అర్థమవుతుందా? నీ దండం పెడతా, కొంచెం ఒర్రుడు ఆపే, మావాడ కొడతా. కానీ నేను ఏం మాట్లాడినా నీ కళ్ళకు కొరినట్టే కనబడుతుంది. ఇగో నేను చెప్తానా, సాయంత్రం కల్లా ఒడ్లు ఎక్కి ఇంటికి రాకపోతే మంచిగా ఉండదు చెప్తానా. గట్లే తాగొచ్చినావు అనుకో, కాలు చేతులు ఇరగొట్టి పొయ్యిలో నూపుతా. నల్లమొక్కపొడు పొద్దుగా అనంగా వేయండు, ఎటు వేయండో ఏమో, ఇంకా జాడలేదు పత్తలేదు, ఇంకా కూడా అత్తలేడు. ఇదేమో మంటనేమో అయితలేదు. పోంగానే చెప్పిన ఆడ పొలం కాడ ఒడ్లు ఎక్కాలని, అయినా కూడా ఇంకా అత్తలేడు. ఏడు ముచ్చట్లు పెడితే అన్న పెట్టుకుంటే మా సత్తాడు.
ఇంతసేపటికి వచ్చిండు. ముచ్చట్లు పెట్టుడు అయిపోయినట్టున్నాయి. ఇగో అయిపోయినాయి ముచ్చట్లు పెట్టుడు. ఇంతసేపటికి వచ్చినావు, పోయి అటే పోతావా? ఆ పొలం కాడికి ఎవరు పోతారు అనుకుంటున్నావు? పిలుతాంది నిన్నే, పిలుతుంటే పోతున్నావు ఎందుకు? పిలుతాంటే వస్తున్నావు, పిలిచా వినబడుతుందా నీకు? నీ చెంపట్టుకు పోవుడు అయిందా? మళ్ళా మళ్ళా మూవర్స్ వస్తుందని ఇయ్యాలి, రేపటి ఎల్లుడి కూడా పోయొచ్చినావా? ఆనే వండకపోయినావు. అరే నన్ను మాట్లాడే అవకాశం ఇవ్వా? గోండ్రి కప్పులు ఒకటే ఊరు దొరుకుతున్నావు, ఎప్పుడు కళ్ళలో పెట్టుకుని చస్తావు కదా నన్ను. కళ్ళలో పెట్టుకున్నట్ట నా పొలకాడికి ఎవరు పోతారు అనుకుంటాను? అబ్బా నీ లొల్లి పాడగాను, ముందు ముచ్చటేందో చెప్పే. ఇప్పుడు వచ్చినావు దారికి, రాకపోతే రప్పిస్తావు కాదే నువ్వు. మాసాలు గంతి అటు పోయినావు నువ్వు, అటు ఇటు పోయి పొలం దునిచి రాక మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇక నువ్వు చెప్పేదాకా నాకు తెలియదే. అయ్యో నీ కారడ్డము. మరి లేకపోతే ఏందే? ఆడ ట్రాక్టర్ వచ్చింది, పొలం దున్ని పిచ్చిన వచ్చిన చెప్పిన అన్నం అయితే తినిపోవాలి. మెల్లగెత్త నడవదా? నీతోటి ఎప్పుడు తలకాయ నొప్పేనే. ఇంత బుక్కినంత బువ్వ తిని ఆ ఒడ్లు చెక్కాలి, రేపో ఎల్లుండో నాటేద్దామని. అయ్యో నీ బాంచను ఎత్తదా. అవ్వ నీతోటి ఏం మాట్లాడినా తప్పేనే. వీడికి 10 ఏళ్ళే, ఇదే ఊరుడు ఇదే ఊరుడు ఇదే ఊరుడు. చెక్కుడు గిదా ఎక్కడ ఎక్కడనే ఉండే, రోజు చెక్కుతా అనుకుంటే గిదాను చెక్కుడు ఏం పని సాధన అవుతుంది? ఏందే నా శకుడు కంక పెడతా నాను, నా పని కంక పెడతాను. ఇట్లా కాకపోతే ఇంకెట్లా ఎక్కుతారే? ఓ నువ్వు ఎక్కుతే ఏడు కాడికి వలిగిపోవట్టే కదా. రోజు నువ్వు చెప్తానే చెప్తానా, నాకు తెలియాలి మొసత్తానా రా చెక్కాని. నిజమే, 3 రోజుల నుంచి అలిగితే ఎక్కుంటుంటాను కదా. మాసాలుగా చెక్కే గంతగానం చెక్కుతాను, అది పొలిమా రొడ్డేనాయే. లేని లొల్లి తయారు చేసేటట్టున్నావు కదా నువ్వు. దేహవుకోరాదే పిచ్చిదానా నీకు తెరకే కానీ ఆ ఒడ్డు మొత్తం ఉండు మనది అంటున్నదే. చెక్కపోతే తూకుంటా. అరే కని అక్కడ కని ఉంటే కని వీకేసిండు, వారు రాని రాదు మన సంగతి చెప్తా. నీకెందుకే, నీకేం భయం, నేను చూసుకున్నానే. వాటితో మాట్లాడేది దమ్ము నాకు ఉన్నది, నేను మాట్లాడదా నీకెందుకు? అయిపోయింది ఆ ఒడ్డు యాటిదా జరుగుతా అంటే అటుకనే ఊకుంటాను అనుకుంటున్నా. నా గురించి నీకు తెలియదు. ఇంకా నువ్వు ఎక్కువ నాకే చెప్తాది, చేసే పని చేయక. ఇదిగా వచ్చిందా పిల్లలు ఒడ్డు ఎక్కడానికి? అయ్యా ఓ దొంగ పడుకోవు, వాళ్ళు గానే ఉన్నారా ఇంటే లొల్లి అవుతుంది. ఆయన ఎంతున్నాడు, నువ్వెంతున్నావు, గింతంతున్నావు, ఆయన చేతి కింద కూడా కావు. దేహతీయ రాదే నీకు తెలుసు కానీ మీద తక్కువదన. పొడుగుంటేది పొచ్చుకుంటేది రమ్మని చూసుకుందాం. అప్పు కావాలంటే నేను దొక్కుతానా వాడు దొక్కుతారు రమ్మని. అయిపోయింది అనుకుంటారా? దానికి భయపడతా రమ్మని. ఏమయ్యా అటు చూడు, పోయినసారి చెప్తేనే ఏమనకపోతుంది, ఈసారి చూడు మళ్ళీ మొత్తం అడవిక ఎక్కుతాడు. నువ్వు ఊకున్న కొత్త ఆయన ఇంక ఇటీటే చెప్పుకుంటూ వస్తాడు. అడుగుపో. అరే నువ్వు అన్నట్టు నిజమే కానీ పోయినసారి చెక్తే మనోడే కదా పాలేవాడే నువ్వుకున్నా, ఈసారి మళ్ళీ చెక్తే నేను ఊకుండా వాడిని అదే పొలంలో బొందనే పెడతానండి. పోయి అడుగుదాంపా, నడు. ఊకున్న కొత్త అట్లనే ఎత్తాడు. నరేషో ఓ నరేషో, నేను గిటు వెళ్తే గడ్డేటో చూస్తున్నావురా, కడుపుకి అన్నం తింటున్నావు, బురద తింటున్నావురా. ఏందన్నా ఒడ్డేమో ఇటీటే చెప్తున్నావు. నేను ఎక్కడ ఎక్కినా నా అట్లా దూడిచినా కాదే అది కిందికి వెళ్ళి. ఇది దురుసురారా, పోయిన సంవత్సరం ఇట్లా చేసినావు. ఎవరు నేనా? ఎందుకు మాట్లాడితే అన్న అట్లా చూసుకుంటా, మొక్కలు చూసుకుంటే ఎందుకు మాట్లాడతా చెప్పు. అరే పాలేవాడు అని ఊకుంటున్నా, వేరేటోడు అయితేనా తొక్కుతుంటే ఏం చెప్తున్నావురా? గిదేనా చెక్కుడు? అన్నా నువ్వు మంచిగా మాట్లాడు, వయసులో పెద్దోళ్ళు ఊకుంటానా. ఎవరు దొక్కితే నువ్వు బురదలేసి మేము ఇక్కడ చేతులు కట్టుకొని ఇట్లా చూస్తా అనుకున్నాం. ఏంది మాకు కూడా ఉన్నాయి చేతులు, మాకు కూడా ఉన్నది పొలం, చూసుకుందాం రా మరి రా. నేను తమాషా చేస్తాను, ఊకున్న కొద్ది పెద్దోని మర్యాద కాపాడుకో. నువ్వు పెద్దోని అనే విలువ కాపాడుకో, మర్యాద ఇచ్చి తీసుకుంటూ నేర్చుకో. ముదాలు మాటలు పెట్టినా అనుకో నేను చూసుకొని చెప్తాను. గా మాత్రానికి గంత కోపానికి అత్తనమేంది పిల్లగా? అన్నే మాట్లాడతాను, నువ్వే మాట్లాడతాను. కొంచెమన్నా తెలివి ఉన్నదా నీకు? కొంచెమన్నా విలువలేదా నీకు? ఏందక్క ఏమో విలువల గురించి మాట్లాడతాను? ఫస్ట్ బావన్నాడా నా మోడన్నాడా? అయినంటనే కదా ఈయనంటాడు. పెద్ద నోట అనుడెందుకు, చిన్న నోట వాడుడెందుకు? ఏందే బాగా మాట్లాడతాను? మేము ఏమన్నామే ఒడ్డు చెక్క కూరంటే మీకు అంత ఇదైందానే? నువ్వుండే. అరే నరేష్గా ఈ లొల్లుడు మనకాదు. నువ్వు ఇంకోసారి నా ఒడ్డు జోలికి రాకు, నువ్వు ఒడ్డు చెక్కకు. మళ్ళా నువ్వు చెక్కినావు అనుకో 10 మందిలో పెట్టి నీ ఇజ్జత్ తీస్తా. నువ్వేమనుకుంటున్నావు?
ఏం చేస్తావు బావా? ఏమో 10 మందిలో పెట్టి ఇజ్జద్దిస్తా అంటావు. మేము చేసిన దొంగతనం ఏంటిది? ఏ బావా చెక్కే, నువ్వు ఏం చేస్తాడు చూద్దాం. ఏంది బాగా మాట్లాడుతున్నావు ఊకునా కొద్ది నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకక్క. దేనికొక్క మాట్లాడకంటానవే అరే దేనికోసం ఎంత మాట మాటకు ఏయ్, మాట్లాడు. దేనికోసం నువ్వు ఆపు. చెప్పినప్పుడు అట్లా చేస్తాను వదిలే, నీకు నీకు ఒకసారి తెలియదు. కళ్ళు కనబడతావు చెప్తాంటే నువ్వు సపడే కూకో, నీకు తెలియదు కానీ సపడే కూకో. ఏంటి సప్పుడు కని ఎక్కువ ఉన్నాయి, ఇక కని చూడిపో. కని ఉన్నదాడా? కని వీకేసింది దొర. రేయ్, కళ్ళు ఎప్పుడే వీకేసి ఇప్పుడు బాగా మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్దగా చిన్నలేదా? ఏంటి చిన్న నీ ఇప్పుడు ఏమన్నా? ఏమన్నా ఈ ఒడ్డు ఎవరు చెక్కమంటుండు? ఈ ఒడ్డు నాది. ఏది నీ ఒడ్డు? ఇది నాది. నాది ఒడ్డు, నాది. బావా కొట్టకు. ఎమ్మెల్యే తీసి- మళ్ళా నీకు ఏం పా- ఏం కొట్లాడతారా కొడిసాం తారా ఏమన్నా ఉంటే అరే సీను ఏమున్నావురా ఇక పొరని కొట్టిసాం తావురా ఏమన్నా ఉంటే అనిపించుకోవాలి కానీ పొరని ముసలి తెలియకబాయ్ ఇదేనా నీ పద్ధతి అరే వాడు ఒడ్డతో చెప్తుండు. ఇక్కడ కొట్లాడతారా అన్న ఏమని చెప్పిరా మీకు మంచి మాటతోటి 3 సార్లు చెప్పిన. పోయినసారి ఇట్లా చేసిండు, అంతకుముందు ఇట్లా చేసిండు. పాలేవాడు అనుకున్నా, మీది కత్తుండు. అనిపించుకోవాలి ఓ బాపు మమ్మల్ని ఏడనగలనిస్తారే. పంట పంట గిరే లొల్లి లొల్లి పాడుగాను. మమ్మల్ని ఊర్లో ఉండనిచ్చడట్టే లేరే బాపు. ఉన్నాయి లేదంతా అమ్ముకొని వేరే ఊరికి పోయేటట్టు ఎత్తుర్రే. వీళ్ళ కళ్ళు చల్లబడతాయే బాపు. మేము పోతే నా మొగన్ని కొట్టి కొట్టి చంపిండే. పెద్దోడాన్ని తప్పుడేకుంటాను కానీ బాబు దాని మాటలు నమ్మకే నువ్వు వచ్చినావని వగలేడుపులు ఏడుతుంది అది మేము దాన్ని అన్నదే లేదు చేసిందేం లేదు గిట ఎత్తుకు ఎక్కుతురాని అన్నాడు అంతే గా మాత్రానికి లొల్లు కురికొచ్చిరాళ్ళు ఇట్లా వచ్చి చూడు ఒక్కసారి, ఈ ఒడ్డు చూడు, వాడు ఎక్కడ దాకా చెక్కిలో చూడు, మొత్తం నా దాని లోపల దాకా అత్తున్నాడు. ఎన్నిసార్లు నూకుంటారా మేము ఊకున్న కొద్ది గట్లనే చేస్తారు ప్రతి సంవత్సరం మాకు ఇదేనా ఇళ్ళతోటి అయితే కొట్టి చంపుతావా? కొట్టి చంపినండి మొగడు ఏమనలేదా ఏమనంటే బావన్నాడా వాడు అన్నది చెప్తలేవు, వాడు అన్నదేమో కప్పినావు. ఇప్పుడేమో నీదే మంచిది, మేము లంగలం అన్నట్టు చెప్తున్నావు. నీ ఇప్పుడు నీ రొట్టె ఏమంతా అయింది దానికి అన్ని ఏ మాట్లాడుకుంటా. చూడు ఇక్కడ చూడు, చూడవా ఇక్కడ చూడు, మొత్తం లోపల దాకా చెక్కిండు. ఇక్కడ గుండె ఓటు చూడు ఏడుకొచ్చింది ఇప్పుడు అడో మనిషా. ఉన్నది ఓటేడు ఉన్నది. ఏయ్, మనం మాట్లాడు. ఏ బావా ఏమో బాగా మాట్లాడతాను. ఏదైనా వీని బావ సంగతి మీద ఎదురు మాట్లాడతావా మళ్ళా ఈ రేపు పొద్దుగాల పంచాయతీ ఇప్పించారే. చూసినా వాళ్ళ మాటలు ఎట్లా మాట్లాడతారు ఇన్ని రోజులు నా తమ్ముడు తమ్ముడు అన్నావు కదా నీ తమ్ముడు ఎక్కడ మాట్లాడతాడా కొంచెం నీకు రేషం అనిపిస్తలే మాట్లాడతాడే చూసినావు ఎట్లా ఎక్కిస్తాందో. ఎక్కించుడు ఇచ్చుడు కాదక్క. ఏంటిది? నేనేకిచ్చాడు కనబడుతుందా నీకు ఏ, ఆగు. ఎక్కించినట్టే ఈ- ఉన్నది మరి. ఈ లేచి తొక్కాలని అబ్బా. తొక్కుకుంటుంటే మేము ఊకే ఎట్లా చూస్తున్నా చూడవు. మొసలు తెలియదు ఏమైనా ఉంటే ఇద్దరు పెద్ద మనుషులు అనిపించుకోవాలి కానీ కొట్టుకుంటే వస్తుందా ఏ అనిపించుకోలేదు బాబు వీని సంగత. రేపు పొద్దుగాల కేసు పెట్టి బ్యాంక్ చేతి వీని పొక్కలుగా కొట్టబోదు. నేను ఇక్కడ ఉన్నా రాయతా? చూడు చూడు ఈ సంగతి చూడు అలా? చూడు వీని కావాలని రేపు మాట్లాడు. వచ్చి బాబు నీకే తగిలింది. ఎత్తుకెళ్తున్నాను నా పేరు బెంచ్ నీకు ఉన్నాయా బలం? మాకు న్యాయం ఉన్నది. అరే వచ్చిన కొడతావా నన్ను? నన్ను కొడతావా నువ్వు? ఉన్నాడు. ఎత్తవరా ఏరా ఏరా నువ్వు చూడు నీ పని అయింది చూడు. చెప్తేనే కదా పంచాయతీ వచ్చింది ఏమన్నా ఉంటే నీదో నాదో అని అనిపించుకోవాలి చూసావా? వాడిని కావాలని పంచాయతీ మాట్లాడు చూసావా? చేయలే. వాడిని కేసు చేసేలా పెట్టి వచ్చే పని బ్యాంక్ చేతి. వాళ్ళకి తప్పు చెప్పారు కదా గట్టిగా దాన్ని అవన్నీ వాడిని గట్టిగా దాన్నినా చూసినా బాబు చేస్తున్నాడు ఎట్లా మాట్లాడు అది ఎంత పెద్ద ఉండే ఏడు దాకా వచ్చింది మేము అనాలంటే ఏదుందో అడిగి వాగురా. అనిపించుకోవాలి రేపు మాట్లాడతావా నేను వాగు ఏ చూసుకున్నా నువ్వు ఆగు, ఏ, లే, నువ్వు నువ్వు ఎట్లా? ఇడిచిపెట్టు. అర్రే వాడా కొట్టినప్పుడే పెన్న ఉన్నాయని అవతల ఇడిచిపెట్టు. అర్రే వాడు నేనేదో డేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నా మోకాలు పొడుగు లేవు, నన్ను కూడా తావురారు. నీ అవ్వ వచ్చిన అంటే మళ్ళా రారా ఉప్పు రారా. నేను తప్పు ఒక్కరిది కుండలు కాబట్టి ఓపిక కాబట్టి పోతాను. లేకపోతే బ్యాంక్ అంజనేయుడు దునికాడు దునకపోతాడు. అవ్వ. కాకపోతే నీ సంగతి ఇక్కడ కాదురా. వాళ్ళేదో రేషన్ కురిస్తే మనం ఎందుకు కురకాలే ఉండు వాడు ఎట్లా పెట్టని అని మొక్క చూడు, పెడతాడేమో పెట్టని ఏడబెడతారో పెట్టుకోబోరా. ఇంత పొడవు రాసి పెట్టుకో నా గురించి. అందరికీ తెలుసు, ఊళ్ళే నువ్వేస్తుంటావు తెలుసు, నేనేస్తుంటావు తెలుసు. ఏయ్యో, కొట్టినప్పుడు ఏడవైనా ఉన్నాడు. నిన్ను స్టేషన్లో వచ్చిస్తారా? ఇడ కాదు. రా నడువు. అద్రమోడా అంటే విన్నావా? ఏ నీ కుర్రకే నువ్వు సపడే ఒక వాడినా వేసి వచ్చి బయటకు రాకుండా వాడిని దొక్కేపోయి నేను ఊకుంటాను. నేను ఊకుంటాను కాదు. పోటు మోగన్ లెక్క మాట్లాడుతాండు. అద్దురా అంటే విన్నావా?
ఆయన ఎంత ఉన్నాడు ఏనుగు అంత ఉన్నాడు, నువ్వేమో ఎలక పిల్ల అంటున్నావు. గైన ముంగడు నువ్వు గెలుస్తావా? ఓ నేను కొడతా అని ఉరుకుతాను. గెలవపోతే కానీ నన్ను ఏం చెప్తాడే, తప్పు ఒక్క దిక్కే ఉండాలని సపడే ఉన్నా, లేకపోతే వాణ్ణి అవునవును, నేను ఆగబడ్డకుంటే ఆయన చేతుల గింత అంత అయిపోదు. దసరా నువ్వు ఇంత మంచిగా- నువ్వు ఇంత మంచి పని ముడతాను. ఆ పిల్లగాడు ఆవేశంలో పోలీస్ స్టేషన్ లో పెడతారని వాయే, మరి ఏం చెప్తా అనుకుంటాను? నాకు కానిస్టేబుల్ తెలుసు, నేను పోతా. ఏం కానిస్టేబుల్ తెలుసు? పోలీస్ స్టేషన్ అంటే అంత మంచిది అనుకుంటాను ఏంది? లేకపోతే ఏం చేయను, వాడు ఏదో మూరేడు పొడుగున్నా నా వీధికి బుస్సలేవటే. ఏదో కోపంగా 2 మాటలు మాట్లాడిండు కావచ్చు, నువ్వు కూడా మాట్లాడితే అయిపోతుండే కదా. చెయ్యేసుడు ఎంతైనా నీ తప్పే. పోలీస్ స్టేషన్లో పూట పోతే మనం తిరగలేం, ముందే నాటేసుడు ఉంది. ఆ సర్పంచ్ మామ దగ్గర పోయి ఏదన్నా ఒకటి మాట్లాడమని చెప్పుపో. నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది. నేను ఇప్పుడు కొద్దిగా అయినాక ఆ సర్పంచ్ బాబు దగ్గరికి పోతా. రాత్రి కూర్చొని ఆయనతోటి విచారం చేస్తా. ఎట్లా చేస్తాడో ఆయన చెప్పినట్టు అర్థం. సరే. పా. నరేష్ శ్రీను ఏం సాయంత్రా పెద్ద వర్షం పిలిపించేది కూర్చుండబెట్టుడేంది, మీరు సైలెంట్గా మళ్ళీ ముఖాలు చూసుకోడేది. ఏం లేదు సర్పంచ్ సాపిగో, నేను ఒకటి చెప్తాను. పుల్మా రోడ్డు అది కని ఉండే ఆడ, ఆ కని వీకేసిండు, ఆ కని లేకుండా చేసిండు. ఒడ్డు మొత్తం నా మళ్ళీనే ఉన్నది. యాటిని తైన తప్పుకొస్తాడు అని నేను కింద చూసినాక అంతే, చెక్కలు ఒప్పటికి పోయినా ఆడ చూస్తే కనబడుతుంది. చెక్కుతాంటే వచ్చిండు, గిట్ల ఎందుకు చెక్కుతావు, గిట్ల ఎందుకు చెప్తాను రా అన్నాడు. అన్న నేను ఏం చెక్కుతలేను, నీకేమైనా డౌట్ ఉంటే ఓ ఇద్దరు తీసుకొని చూపించుకోవే అన్న. కథం ఇట్లా వచ్చినట్టు మాట్లాడి మీద వాడి కొట్టి బురదలు వేసి పెట్టి శ్వాస ఆళ్ళ చేసి మన తోల నరసన్ ఉన్నాడు, అడికి ఉరికొచ్చిండు. పొరని చంపేస్తావురా అని ఇడిపిస్తే ఆగిండు, లేకపోతే చంపేసినాడు. నేను స్టేషన్కి పోతాం అనుకున్నానే, మీరు ఫోన్ చేసి ఎందుకు తీరా ఇక్కడ మాట్లాడదాం అన్నాక మేము మాట గౌరవించి ఊరు పెద్దలను గౌరవించి వీడి దాకా వచ్చిన నేను. ఇక మీరు ఏం చెప్తారో నాకు న్యాయం చేయండి, మీరు చెప్పినట్టు వింటా. అవునా, వాడు కొట్టుడు అంటే తప్పే. సరే దాని గురించి మాట్లాడదాం. మరి కొత్త కారణం లేదురా, మళ్ళా మన వాళ్ళే పంచాయతీలు ఏంటన్నా పోలీస్ స్టేషన్కి పోయినా, ఊళ్ళో ఏంటన్నా పోలీసు వాళ్ళు వచ్చిర్రా? ఆ కొత్త మొదలు పెడతాను మళ్ళా. అవునా సీను, మరి వాడు దూరపడేం కాదు, నీ పాలోడే, నీకు కూడా ఎరికే పక్కపడి పొలం వాంది. అదే ఉంటే మరి మాట్లాడినట్టువి, లేకపోతే మొదలైన వచ్చి చెప్పనుంటివి. కొట్టుడేంద్రే నాకు అర్థం కాదు. పెద్ద మనిషి చచ్చిందనుకుంటారా ఏంది ఊళ్ళే? నువ్వు కొడతావు, వాడు పోలీస్ స్టేషన్కి పోతా అంటాడు. ఎవరు మేమేందుకురా ఊళ్ళే? ఏంద్రా సీను, పెళ్ళామూలు మీరే ముఖం చూసుకుంటారు, ఏం చెప్తలేవు. మన పద్ధతులు ఎట్లున్నాయి, ఏదైనా ఉంటే ఊళ్ళో మాట్లాడుకోవాలి. ఏమైనా పోలీస్ స్టేషన్కి పోయినావా? పోలీస్ స్టేషన్కి పోతే మన విలువ ఉంటుందా? ఏదైనా ఉంటే మన వాళ్ళు ఉన్నారు, అందరం మాట్లాడుకోవాలి, అందరూ కూడా ఉండాలి. ఇదేం పద్ధతి రేమో. ఏమైనా ఉంటే మాకు ఎప్పుడు మేము చెప్తాం కదా, అందరం పెద్ద మనుషులు ఉన్నాం. దూరం తిరుపతి మా పోలీస్ స్టేషన్కి అయింది నేను కాదే. వాడు పోతా అంటే సర్పంచ్ సాబ్కు ఫోన్ చేసి ఇట్లున్నదే అని చెప్తే, అరే నేను పిలిపిస్తారా అన్నాడు. మీ అందరిని పిలిపించిండుగా మేము వచ్చినాం. అస్సలు విషయం చెప్తా, వాడు వాని పెళ్ళని చూడు ఆడ కింద కూర్చొని అమాయకులు లెక్క చెప్తారు కదా, దొంగలు వీళ్ళు, దొంగ నాటకం ఆడతారు వీళ్ళు. అసలు విషయం చెప్తానే, పంటకు చెక్కుకుంటా అది ఇంచుమందం చేసిర్రు గెట్టును. ఎప్పుడు చూడు ఇదే, వీడికి 3 ఏళ్ల నుంచి కడుపులో పెట్టుకుంటున్నాయి. ఇప్పుడు కడుపు చెప్పుకున్నా నా కాలేజీ తినబడ్డది. దాని కని ఎక్క ఉండేనే చెప్పండి అట్లాగా కని ఉన్నదా, కని వాతింది ఉన్నదా, కని ఉన్నదా, కని ఎన్ని ఏళ్ళు లేక, కని ఎన్ని ఏళ్ళు లేక ఎందుకు మాట్లాడతానో మధ్యలో ఏ ఆగు నేను మాట్లాడతాను. కని ఏమైంది, కని నువ్వు వర కాదు. కని ఉండద్దానే, కని ఎడమైంది మరి, కని సరే నేను దాటొచ్చిన, ఒడ్డు దాటొచ్చిన అంటున్నావు, కని వాతినావు, ఏడాది అయితే కని వాలి ఏడమైంది ఆ కని. వీడే తవ్వుకుంటా ఇంటికి నువ్వు వాడు. ఎవరు దావేరు? నువ్వే చెక్కుకుంటూ వచ్చింది నువ్వే అయితే నువ్వు కొడతావా? కొడతారా? ఏమరా నా ముందే కొడతా అంటావేంద్రా నువ్వు? రై నీకు చెప్పినా కదా ఆగు మాట్లాడతా అని, మీరు గుర్తానేంద్రా? నీకేందమ్మా, వాళ్ళు మాట్లాడుతారు కదా, అన్నదమ్ములు మాట్లాడుతా అంటారు. పంచాయతీ చెప్పడానికి పెద్ద మనిషి ఉన్నాం, ఈ ఆడవాళ్ళు కలిసి ఏందమ్మా? నువ్వు కూడా మీరు కూర్చుతాను కూర్చోరు తప్పలేగా. అరే తిను, నువ్వు కొడతా అంటే మరి చూద్దాం ఏ పాట కొడతావు, నేను కూడా చూస్తా. తప్పుడు దగ్గర నిలబడతా అంటే నిలబడు,
వాడి ముచ్చట వాడు చెప్తాడు, నీ బాధ నువ్వు చెప్పు. వెనకేసి ఏమైందో దూరం ఉన్నాడు, మా ఉన్నాడు, పంచాయతీ ఏందో మేము చెప్తాం తీర్పు. మీరు ఈడ ఎక్కువ తక్కువ చేస్తే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ, చెప్తాను నేను. కూర్చోడు తప్పుడే కవలు చేయాలి. వీళ్ళకి అసలు ఇంత రాడు. ఓకే కాదు, ఇప్పుడు నేను నోరు తెరిచిన చెప్పురి. ఏ ఆగలేను మనం చెప్పండి మొత్తం చెప్పేదాకా ఎవ్వడు కుయ్యకు మనద్దు. కుదా మనం కుదా చెప్పరా నీది కానీ. మంచో చెడో ఇక వాడు ఓ మాట మాట్లాడాడు, నేను చెయ్యేసిన. నా తమ్ముడైతే నేను కొట్టుకోకపోదునా? ఇక ఒప్పుకున్నా. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని నేను కట్టుబడి ఉంటా. ఏంది తమ్ముడా? తమ్ముడు అనేటోడికి ఇప్పుడు గుర్తుకొచ్చిండా? చేసినప్పుడు ఆగమ్మా, ఇందాక చెప్పినా నువ్వు మాట్లాడదని. అరే నువ్వు అది మాట విన్నావు కదా, వాడు చెప్పిన దాంట్లో ఏమన్నా నీ మీద కోపం కనబడ్డా? అదే తిరుపతి వాడు ఏమన్నాడు ఆఖరికి విన్నావా? నా తమ్ముడైతే కొట్టకపోతే నాయే అన్నాడు. అన్నదమ్ములు అంటే గట్లుండాలి. వాడు నీ మీద ప్రేమతో చేసిండు, నీ ఆస్తి కోసం కాదు, నీ భూమి కోసం కాదు. నువ్వు ఒక మాట నోరు జారినావు, జారే వరకల్లా అదే స్వతంత్రంగా తమ్ముడే కదా అన్నట్టుగానే ఒక దెబ్బేసిండు. వాడు పశ్చాత్తాపడతాడు. దానికి మించిన శిక్ష ఏం లేదుగా, ఏ శిక్షలు ఏ తప్పులొప్పులు అవసరం లేదుగా. వాడు బాధపడతాడు. నీ అన్న లెక్క అనుకో. లేవు బిడ్డలే, ఇద్దరు కలిసి ఉండాలి. అన్నదమ్ములు అంటే ఎట్లుండాలి మంచిగా. మా సినిమాలు కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి సినిమాలు ఎన్నో పక్కా పల్లెటూరు కథలతో మీ ముందుకు వస్తుంటాం. ఆదరించండి, ఆశీర్వదించండి. మరిన్ని కొత్త సినిమాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ గంట కొట్టుడు మాత్రం గట్టిగా గనగన అంటూ కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.